మీ గత పాపము మిమ్మల్ని నీడవలె వెంటాడుచున్నదా? నా దోషం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది అని దావీదు రాజు చేసినటువంటి ప్రార్థన మీ జీవితంలో అది వాక్యార్థ సత్యమైందా? రాత్రి నిశ్శబ్దంలో మీ మనస్సు మిమ్మల్ని నిందించుచున్నదా? అపరాధ భావము మీ ఆత్మను లోపలి నుండి భక్షించి లేదా నలిపివేయుచున్నదా? ఇదే మనందరి వాస్తవికత. కానీ ఇదే ప్రారంభ ప్రార్థన కూడా. యేసు నేర్పిన ఉపమానాలలో లూకా శుభవార్త 18వ అధ్యాయంలో దేవా పాపినైన నన్ను కరుణించుమని సుంకరి చేసినటువంటి ప్రార్థనను మనకు ఆయన సెలవిస్తాడు. అతడు నీతిమంతుడని చెప్పుకొనలేదు. కేవలము దేవుని యొక్క కృపను మాత్రమే ప్రార్థనలో కోరుకున్నాడు. అపరాధ భావము దాచుకుని ఎడల మిత్రమా మనము నశిస్తాం. అపరాధాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే మనకు విమోచన కలుగుతుంది. యెహోవా విరిగినటువంటి హృదయాలకు అత్యంత సమీపంగా ఉన్నాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. హృదయము విరిగినప్పుడు దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. కేవలము దేవుడు నీకు అతి సమీపముగా ఆయన నీ చెంతకు చేరుకుంటాడని బైబిల్ బోధిస్తూ ఉన్నది. అపరాధ భావము మనలకు రెండు దారులలో ఏదో ఒక దారిని మనల్ని నడిపిస్తుంది. మొదటిది అపరాధము దాచుకునటం వలన ఆత్మిక మరణాన్ని పొందుతాం. రెండవది అపరాధాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవటం వలన కృపా జీవితాన్ని మనం పొందుతాం. రెండవది కృప నిందను కరిగించు అటువంటి ఒక అగ్ని. అది సుంకరి తన యొక్క ఎదను బాదుకునెను. అది పశ్చాత్తాప సూచక చిహ్నమది. అతడు నేను మంచివాడనని చెప్పుకొనలేదు. అతడు కేవలము నాకు నీ కృప చాలును అని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట, ఈయన నీతిమంతుడై తన ఇంటికి తిరిగిపోయెను. వినండి, నింద మిమ్మల్ని నిర్వచించదు, కృప మిమ్మల్ని పునర్నిర్మిస్తుంది. విరిగినటువంటి హృదయానికి ఆశ కలిగిస్తుంది దేవుని యొక్క కృప. మీరు హృదయ వేదనలో ఉన్నారా? మిమ్మల్ని మీరు క్షమించుకోలేకపోతున్నారా? దేవుని యొక్క తీర్పు కృపతో నిండినది మిత్రమా. మీ నిజాయితీ పశ్చాత్తాపము ఆయన హృదయాన్ని నిశ్చయంగా కదిలిస్తి వేస్తుంది. ఈరోజు మీ అపరాధ భావాన్ని దాచకండి, దానిని ప్రార్థనగా మార్చండి. దేవా పాపినని నన్ను కరుణించమని సుంకరి వలె ప్రార్థించండి. అక్కడ శాంతి ఆరంభమవుతుంది. అక్కడే ముక్కలుగా మారినటువంటి గాయపడిన హృదయం స్వస్థత నిశ్చయంగా పొందుతుంది. గాడ్ బ్లెస్.